విపరీతంగా ఉన్నాయి. అసలు నిద్ర ఉండట్ల రాత్రుళ్ళు చచ్చిపోతున్నాం దావంతో. తెల్లారే పనులు చేసుకోవాలి, నైట్ ఏమో బాగా విపరీతంగా కొడుతున్నాయి. తెల్లవారుజామున కూడా కొడుతున్నాయి అవి విపరీతంగా. బురదలో మంటలు వచ్చేస్తున్నాయి. కాలువలో పొగేసేవాళ్ళు అండి, తీసేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు. అసలు పట్టించి ఏది కూడా వేయట్లేదు సరిగ్గా. కాలువల గురించి పట్టించుకోవట్లేదు. అక్కడక్కడ కానీ తెలియదు. ఇబ్బంది ఏముంది, దురదలో మంట బాగా దురద మంట వస్తుంది. అక్కడక్కడ దద్దులు వచ్చేస్తున్నాయి, బాగా విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ నిలబడతా చూడలేదండి, అలాగ ఉంటున్నాయి దోమలు విపరీతంగా ఉంటున్నాయి. నమస్కారం అండి, మాది సింగనగర్ అండి. సింగనగర్ రైల్వే ట్రాక్ రోడ్డు, అజిత్ సింగనగర్. ఇక్కడ మాకు చాలా దోమలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికి ఇబ్బంది కలుగుతుంది. చాలా వరకు ఈ దోమల సమస్య ఎక్కువగా ఉంది. చంటి పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలువలు కానీ ఇవన్నీ ఇంతకుముందు అయితే మందు వేసి జల్లేవాళ్ళు, పొగ వచ్చేది చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా లేదు. కావున అధికారులు కొంచెం మీరు మా యందు దయ ఉంచి కొంచెం ఇదంతా శుభ్రం చేయించవలసిందిగా కోరుచున్నాము. అలా కాకుండా స్పీడ్ బ్రేకర్ యాక్సిడెంట్లు కూడా ఈ రైల్వే ట్రాక్ రోడ్లో బాగా యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయండి. చాలా బండ్లు స్పీడ్గా వస్తుండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా. ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బయటికి రావాలంటే భయం వేస్తుంది. అర్జెంటుగా మాకు స్పీడ్ బ్రేకర్లు కూడా ఈ రైల్వే ట్రాక్ రోడ్లో కూడా వేయించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఈ రోడ్డు ముంబై కాలనీ వరకు వెళ్తుంది. దీన్ని వెళ్ళడం వల్ల ఏంటంటే అందరూ ఇటు ప్రయాణికులు అందరూ ఇటు జర్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యలో మాకు కొంచెం స్పీడ్ బ్రేకర్లు వేయించవలసిందిగా కోరుచున్నాము, అధికారులను కోరుచున్నాము. అట్లాగనే మాకు ఈ పారిశుద్ధ్య సమస్య బాగా ఎక్కువగా ఉంది. పారిశుద్ధ్య సమస్య కూడా మీరు తీర్చవలసిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారాలు. నగర వాస్తవ్యులు సాయంత్రం పూట బయటికి దోమలకి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ రైల్వే ట్రాక్ రోడ్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఫ్లైఓవర్కి ఏది కాకుండా అండర్ బ్రిడ్జిలో నుంచి ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న వలన రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి మెయిన్ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు లేవు, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దయవుంచి స్పీడ్ బ్రేకర్లు వేయవలసిందిగా కోరుతున్నాం. దోమలు విపరీతంగా ఉంటున్నాయి. మందు కొట్టేవాళ్ళు లేరు, పొగ కొట్టేవాళ్ళు లేరు. ఎప్పుడో నామకవాసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. అది సహకరించలేదండి. అధికారులు కానీ ఇన్స్పెక్టర్లు కానీ మాతో ఈ వీధిలో ఉన్నటువంటి ఎవరిని కూడా సంప్రదించలేదు. అంటే పిల్లలకి తగులుతున్నాయి, అవి ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటున్నారు. బయటికి చెప్పడానికి కూడా వీలు కుదరట్లేదు. ఎక్కువ అండి ఇష్టి జ్వరాలు తక్కువ, ఏదో నామకావస్థ జ్వరాలు వస్తున్నాయి. బాగా విపరీతమైన దోమలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరదలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. అదే అండి, అధికారులు ఇంత మటుకు వచ్చిన వాళ్ళు లేరండి. ఏదో ఊడిసేవాళ్ళు మాత్రం ఏదో నామకావస్థగా ఊడటం వెళ్ళిపోవటం. కాలువలు కూడా అంతంత మాత్రం తీస్తున్నారు. ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం అండి. మేము ఇక్కడ నైట్ పూట కానీ పగలపూట కానీ దోమలు ఎక్కువైపోయినాయండి. అసలు ఉండటానికి కానీ నుంచోడానికి కానీ అసలు మామూలుగా ఇది ఇల్లు మా పరిసర ప్రాంతాలైనా ఇంట్లో బయటకు వచ్చి ఉండడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దోమలు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఉండలేకపోతున్నాం. రోడ్లు కాలువలు తీయట్లేదు, శానిటైజేషన్ చేయట్లేదు, మామూలుగా పొగ కొట్టట్లేదు. ఇదివరకు కాలువలో ఆయిల్ వేసేవాళ్ళు, అది కూడా ఇట్లా వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే చేస్తామండి వస్తామండి అదేండి ఇదని చెప్పి అంటున్నారు తప్ప రావడం కూడా చేయట్లా. కాలువలు పడిపోతున్నాయండి, కాలువలు కూడా తీయట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే అదండి మీ కంప్లైంట్ కదండి, మీరు చేసుకోవాల్సింది కదా అని చెప్తుంటే మా సంబంధం లేదని చెప్పి వాళ్ళు లెక్క లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎలా లేదన్నా మాకే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలకి బాగా ఇబ్బంది అయిపోతుంది. సరే మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఎలాగైనా కొట్టుకుంటాం. చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు కానీ 5 years పిల్లలు ఉన్నారు. వాళ్ళైతే అసలు అల్లాడిపోతుంది. విష జ్వరాలు వచ్చేస్తున్నాయి, డెంగ్యూ మలేరియా జ్వరాలు కూడా వస్తున్నాయి. అంటే మేము అంటే చెప్పుకుంటాం మాకు ఎలా ఉంది నొప్పి అని చెప్పుకుంటాం, కానీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. మీరే దయవుంచి మా యందు ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుతున్నాం. మెయింటెనెన్స్ లేదు, ముందు చెత్త కూడా తీయట్లా, కాలువలు తీయట్లా. దాన్ని తీస్తే కొంతవరకైనా కొంచెం కవర్ అయ్యిద్ది. ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి, జలుబులు జ్వరాలు కూడా ఉన్నాయి. కొన్ని మంది బయటపడుతున్నారు, కొన్ని మంది వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. ఇంకా ఎవరు చెప్పిన అధికారులు చెప్పిన ఉపయోగం లేకపోతుందని చెప్పేసి అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దోమల నుంచి బయటపడాల్సిందిగా చూస్తున్నాం. దోమల గురించి అల్లాడిపోతున్నాం సార్. బీభత్సం దోమలు, అసలు మురికి నీరు, ఈ డ్రైనేజ్ కాలువలు తీసేవాళ్ళు ఒకరు లేరు. అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.
కొంచెం న్యాయం చేసి ఏదో దోమలు లేకుండా మమ్మల్ని ఆరోగ్యంగా చూడమంటారు. ప్రైవేట్ ఇదంతా చండాలం అసలు. సింగనగర్ అండి, రైల్వే ట్రాక్ రోడ్డు, చివరి రోడ్డు. అవి వస్తున్నాయి, పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవడం నాదులు లేడు. ఏంటంటే చూస్తాం చేస్తాం అంటున్నారు, ఎవరు పట్టించుకోరు. ఏం లేదు, పిల్లలకి దోమలు ఎవరికి నిద్రలు పట్టట్లా అలాంటిది ఏం లేదండి. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏంటి వీళ్ళు ఏమన్నా మున్సిపాలిటీలో చెప్తే చెప్తాము అంటారు, ఎవరు కనపడరు. మాట చెప్పడం అంట అసలు అల్లాడిపోతున్నాం. ఆడు దాడితే ఎవరైనా ఉంచామన్న రోడ్డు మీద అల్లాడిపోతున్నాం అసలు. ఇళ్ళల్లో కూడా బేవచ్చం దోమలు. ఎక్కడ చూసినా ఇబ్బందే, అసలు నిమిషం కూడా ఉంచోలేకపోతున్నాం. అది ప్రియమైనటువంటి అధికార ప్రతినిధుల గురించి తెలియజేయడం ఏమనగా, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో దోమలు ఎక్కువయ్యి జనాలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. మాకు ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దోమల బెడద నుంచి మమ్మల్ని విముక్తులు చేయమని కోరుతున్నాము. ఎందుకంటే చివర మున్సిపాలిటీ యార్డు ఉంది కాబట్టి ఈ కాలువలు సరిగ్గా తీయక కాలువల చెత్త నిలబడిపోయి దోమలు బీభత్సంగా వస్తున్నాయి. కానీ దోమల గురించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మనవి ఈ సింగినగర్ ప్రాంతం, కండ్రిగ ప్రాంతం, ఈ వాంబే కాలనీ ప్రాంతం అంతా దోమలతో బాగా నిండిపోయి ఉన్నది. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నాము. మరి ఈ కాలువలు ఇవి కూడా సరిగా తీవట్లేదు, పట్టించుకోవాలని మనవి చేస్తున్నాము. ఆ మురుగు ఉండటం మూలానే ఈ దోమలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ప్రభుత్వం స్పందించి దోమల వల్ల విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి వెంటనే ప్రభుత్వం ఈ మనవులన్నీ స్పందించాలని, పైగా సాయంత్రం పూట బయట కూర్చుందామన్నా కానీ దోమలు బాగా పీకేస్తున్నాయి. ఎంత గాలి వచ్చినా సరే వదలతలేదు, భయంకరంగా ఉన్నాయి. కుట్టినా కానీ వెంటనే దురదలు బాగా వస్తున్నాయి. మరి ఇవన్నీ మరి ప్రభుత్వం స్పందించాలని, సరైన చర్యలు తీసుకొని దోమలను నివారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, గతంలో మరి పొగ పెట్టేవాళ్ళు, బాల్స్ వేసేవాళ్ళు, మరి అధికారులు ఇవన్నీ స్పందించాలి.